మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7, 26, 24, 25, 23 వార్డులు T2 క్వార్టర్స్, కారల్ మార్క్స్ కాలనీ, 6 ఇన్క్లైన్ రోడ్డు మరియు రాజీవ్ నగర్ కాలనీల్లో సిపిఐ మరియు సిపిఐ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిన అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి బంధు సాయిలు ఆయా వార్డుల ఎన్నికల ఇన్ఛార్జీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే మాట్లాడారు. అంతకుముందు 22 వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు 22 వార్డు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మంజుల రవీందర్ గౌడ్కు చెందిన ఎన్నికల ప్రచార రథాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. తిరుమలలో వెలిస్తే పాండవుల గుట్ట మీద బుగులోని వెంకటేశ్వర స్వామి వెలిశాడు. ఆ స్వామి కొరకు గింత వెడల్పు మెట్లుంటే 24 ఫీట్లను గుట్టను బద్దలు కొట్టి ఈ రోజు కొండపైకి పైపు లైన్ వేసి కోనేరు తవ్వి బావి తవ్వి కొండపైకి ఐమాక్స్ లైట్లు పెట్టి 10 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేశాం. ఈ నియోజకవర్గంలో ఎవరు చేయలేని పనిని మీ ఆశీర్వాదంతో మీ సత్తన్న చేస్తున్నాడని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.